అంటే అబద్ధం చెప్పడానికి ఇంత చెప్తాం. అసలు మీకు మేమేం చేయగలం అని నేను చెప్పట్లా. నిజం మీకు చేస్తానని చెప్తున్నా. మీకేం చెప్పా, మీకు నిలబడతానంటే నిలబడతా. నా టర్మ్‌లో, నా టెన్యూర్‌లో మీకు చేసి పెడతాను. ఉప్పాడ ప్రొటెక్షన్ వాల్ వచ్చి తీరుతుంది. గతేడాది అక్టోబర్లో ఉప్పాడలో మీటింగ్ పెట్టినప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ఇది. తీర ప్రాంతానికి ఓ భారీ ప్రొటెక్షన్ వాల్ కట్టిస్తానని మాటిచ్చారు పవన్. ఇప్పుడు ఆ పనులకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, డిపిఆర్తో పాటు టెక్నికల్ సూపర్విజన్ బాధ్యతలను ఐఐటి మద్రాస్కు అప్పగించారు డిప్యూటీ సీఎం పవన్. ఇందుకు సంబంధించి ఓ డీల్ కూడా కుదిరింది. మంగళగిరి క్యాంప్ ఆఫీస్లో ఒప్పంద పత్రాలపై అఫీషియల్గా సంతకాలు అయిపోయాయి. ఇక మిగిలిందల్లా పనులు మొదలు పెట్టడమే. అయితే ఈ భారీ ప్రొటెక్షన్ వాల్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా? 323 కోట్లు. ఐఐటి మద్రాస్కు చెందిన ఎక్స్పర్ట్స్ ఇచ్చే సలహాలు, అలల ప్రభావం, ఇతరత్ర అధ్యయనాలు పరిగణలోకి తీసుకొని తగ్గట్టుగానే ఓ పటిష్టమైన గోడ కట్టనున్నారు. ఈ ఏడాది నవంబర్ నుంచే నిర్మాణ పనులు స్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇదంతా సరే, అసలు ఇక్కడ ఇంత పెద్ద గోడ కట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఉప్పాడ తీర ప్రాంతం ఎందుకు ఇలా అయిపోయింది? ఎక్స్పర్ట్స్ చెప్పిన థియరీలతో సహా వివరంగా మాట్లాడుకుందాం. సముద్ర కోత ఉప్పాడ తీరాన్ని ఎన్నో ఏళ్లుగా తీవ్ర అవస్థలకు గురి చేస్తున్న అతిపెద్ద సమస్య ఇది. ఈ సమస్య ఎంత పెద్దదో తెలియాలంటే ఇక్కడ కొన్ని లెక్కలు మాట్లాడుకుందాం. 5 ఏళ్లలో ఈ ప్రాంతంలో తీర ప్రాంత కోత కారణంగా దాదాపు 400కు పైగా ఇళ్ళు నామరూపాలు లేకుండా పోయాయి. సుమారు 8 ఆలయాలు కనుమరుగైపోయాయి. ఇక ఈ అలల తాకిడికి సుమారుగా 14 కిలోమీటర్ల రహదారి తరచూ దెబ్బతింటూనే ఉంది. 25 ఏళ్లలో కొత్తపల్లి మండలం సుబ్బంపేట నుంచి మాయాపట్నం వరకు ఈ సముద్ర కోత కారణంగా ఎన్నో గ్రామాలు కనిపించకుండా పోయాయి. ఇక వందలాది ఎకరాల వ్యవసాయ భూముల పరిస్థితి ఇంతే. ఇప్పటి వరకు ఉప్పాడతో పాటు ఈ తీరాన్ని ఆనుకొని ఉన్న అన్ని గ్రామాల్లో కలిపి 1360 ఎకరాలకు పైగా కోతకు గురైంది. ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డుకి ఎప్పుడూ రిపేర్లు చేయాల్సి వచ్చేది. ఇందుకోసమే కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. తీరానికి అతి సమీపంలో ఉన్న స్కూల్స్, బస్టాండ్లు సహా ఇతరత్రా నిర్మాణాలన్నీ సముద్ర గర్భంలో కలిసిపోయాయి. ఈ సమస్య వచ్చిన ప్రతిసారి అక్కడి వాళ్లకు పునరావాసం కల్పించాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ 1989 నుంచి 2018 వరకు ఉన్న ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి ఉప్పాడ తీరం అత్యంత ప్రమాదకర స్థాయిలో కోతకు గురవుతోందని నిర్ధారించింది. నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ భారతదేశ వ్యాప్తంగా కోతకు గురవుతున్న తీరాలపై చేసిన అధ్యయనంలో దేశంలోనే అత్యంత తీవ్రమైన కోతకు గురవుతున్న ప్రాంతాల జాబితాలో ఉప్పాడను చేర్చింది. మరింత డీటెయిల్గా అర్థం కావాలంటే ఈ టేబుల్ వస్తారు చూడండి. ఏ గ్రామంలో ఎన్ని ఎకరాలు కోతకు గురయ్యాయో చాలా క్లియర్గా ఉన్నాయి వివరాలన్నీ. అయితే ఇది అక్కడి పరిస్థితి. సమస్య ఉంది సరే, కానీ ఈ తీరానికే ఎందుకింత ముప్పు? డేంజర్ జోన్ అనే ముద్ర ఎందుకు పడింది? ఇన్ని వందల ఎకరాలు ఎందుకు కోతకు గురయ్యాయి? ఏంటి మిస్టరీ? ఉప్పాడ తీర ప్రాంతం ఈ స్థాయిలో కోతకు గురి కావడానికి కొన్ని కారణాలున్నాయి. అందులో మొట్టమొదటి చూస్తే భౌగోళిక స్వరూపం. జియోగ్రాఫికల్గా చూస్తే ఉప్పాడ వద్ద కోస్ట్ లైన్ అంతా కాన్కేవ్ షేప్లో ఉంటుంది. అంటే పుటాకారం అంటాం కదా, అలా. ఇలా ఉండడం వల్ల సముద్రంలో వచ్చే బలమైన అలలు నేరుగా వచ్చి తీరాన్ని బలంగా ఢీకొట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇక బంగాళాఖాతంలో తరచూ అల్పపీడనాలు, తుఫాన్లు వస్తూనే ఉంటాయి. ఆ సమయాల్లో ఉప్పాడ తీరంలోని అలలు భారీ ఎత్తున ఎగిసిపడుతుంటాయి. తీరంలో ఉన్న ఇసుకనంతా సముద్రంలోకి లాగేసుకుంటాయి. అలా తీర ప్రాంతం కోతకు గురవుతూ ఉంటుంది. పైగా ఈ తీర ప్రాంతానికి సహజ వాలు తక్కువ. ఎప్పుడైనా తీరం వాలుగా ఉంటే అలలు తాకినా పైకి వెళ్ళిపోయి వాటిలో ఉండే ప్రెజర్ తగ్గిపోతుంది. ఉప్పాడ వద్ద ఈ వాలు లేకపోవడం వల్ల బలంగా ఢీకొట్టిన ప్రతిసారి ప్రెజర్ పెరిగి తీరం కోసుకుపోతోంది. ఇక మరో థియరీ ఏంటంటే గోదావరి నదిపై రకరకాల ప్రాజెక్టుల నిర్మాణం. సాధారణంగా అయితే
నది ద్వారా కొట్టుకొచ్చే ఇసుక, మట్టి తీరంలో కలిసి కోతకు గురి కాకుండా ఒక బ్యాలెన్స్ చేస్తాయి. కానీ ఇక్కడ ప్రాజెక్టులు నిర్మిస్తుండడం వల్ల అలా సహజంగా వచ్చే ఇసుక, మట్టి తగ్గిపోయాయి. ఇప్పటికే తీరంలో ఉన్న ఇసుకంతా సముద్రంలో కలిసిపోతుండగా కొత్తగా ఇసుక చేరడం లేదు అన్నది కొందరు ఎక్స్పర్ట్స్ చెప్పిన విషయం. ఇక కాకినాడ పోర్టు యాక్టివిటీతోనూ ఇక్కడ తీర ప్రాంతం కోతకు గురవుతోంది అన్నది మరో థియరీ. పోర్టు నిర్మించినప్పుడు అక్కడ పెద్ద అలలు రాకుండా అడ్డుకుంటారు. దీన్నే బ్రేక్ వాటర్స్ అంటారు. ఈ కారణంగా సముద్ర అలల సహజ దిశ అనేది మారుతుంది. కాకినాడ వైపు అలల వేగం తగ్గిపోతుంది. ఇసుక అంతా అక్కడ పేరుకుపోతుంది. అదే ఎగువన ఉన్న ఉప్పాడ వైపు అలల ఉధృతి పెరిగి తీరం కోతకు గురవుతోంది. తీరాన్ని సహజంగా రక్షించే మడ అడవులు, ఇసుక దిబ్బలను ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ తదితర అవసరాల కోసం విచక్షణారహితంగా ధ్వంసం చేయడం సముద్రానికి అడ్డుకట్ట లేకుండా చేసింది. అయితే అన్నింటికన్నా అతిపెద్ద కారణం ఒకటి ఉంది. అదే హోప్ ఐలాండ్. దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం. కాకినాడ తీరానికి సమీపంలో సుమారు 8 కిలోమీటర్ల దూరంలో సహజంగా ఏర్పడ్డ ఓ ఇసుక దిబ్బ ఇది. ఎన్నో ఏళ్ల పాటు గోదావరి నది నుంచి ఇసుక అంతా కొట్టుకొచ్చి ఒకే చోట పేరుకుపోయింది. దీన్నే హోప్ ఐలాండ్ అని పిలుస్తున్నారు. ఐలాండ్ వద్దకు భారీ అలలు వస్తుంటాయి. అయితే అక్కడి నుంచే వాటి డైరెక్షన్ మారుతోంది. అలలన్నీ కూడా ఒకే చోటకు చేరతాయి. అవి బలంగా ఉప్పాడ వైపు వచ్చి తీరాన్ని తాకుతుంటాయి. ఈ కారణంగానే తీరం కోతకు గురవుతోంది. కాకినాడకు తుఫాన్ల నుంచి కాపాడే రక్షణ కవచంగా ఉంటున్న ఇదే హోప్ ఐలాండ్ ఉప్పాడను మాత్రం ఒక డేంజర్ జోన్లోకి నెడుతోంది. సహజంగా కాకినాడ తీరానికి చేరాల్సిన అలలను ఈ ఐలాండ్ అడ్డుకొని వాటి రూటే మార్చేస్తోంది. అలా దిశ మారిన అలలన్నీ ఒక్కటై పుటాకారంలో ఉండే ఉప్పాడ తీరాన్ని తాకుతున్నాయి. అందుకే ఇంత నష్టం జరుగుతోంది. అయితే ఈ తీర ప్రాంత కోతను అడ్డుకునేందుకు 2009లో దాదాపు 12 కోట్ల రూపాయల ఖర్చుతో జియో ట్యూబ్ నిర్మించారు. జియో ట్యూబ్ అంటే భారీ మొత్తంలో ఇసుకతో నింపిన ఒక ఆర్టిఫిషియల్ ట్యూబ్ అన్నమాట. అప్పట్లో తీర ప్రాంతాన్ని రక్షించేందుకు ఇది ఏర్పాటు చేసినా ఎక్కువ కాలం పాటు ఇది నిలవలేదు. హుద్హుద్, అట్లాగే ఫైలిన్ వంటి తుపానులు భారీ అలలను సింథటిక్ గొట్టాలు తట్టుకోలేకపోయాయి. సరైన నిర్వహణ లేకపోవడం, మత్స్యకారుల పడవల లంగర్లు తగిలి దెబ్బతినడం వల్ల ఆ ప్రయోగం ఫెయిల్ అయింది. ఫలితంగా సమస్య మళ్ళీ మొదటికే వచ్చింది. తాత్కాలికంగా పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొచ్చి ఇదిగో ఇలా ఏర్పాటు చేశారు. అలల తాకిడికి ఇది కూడా పెద్దగా పనిచేయలేదు. మత్స్యకార కుటుంబాలు ఎప్పుడూ కూడా భయంతోనే గడపాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే దీనికో పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలని భావించింది కూటమి ప్రభుత్వం. అందులో భాగమే రిటైనింగ్ వాల్ నిర్మాణం. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 323 కోట్లు కేటాయించగా కేంద్రం 90%, రాష్ట్రం 10% ఖర్చు చేసే విధంగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మరి ఈ ప్రాజెక్టులో భాగంగా ఏం చేయనున్నారు? ప్రస్తుతానికి సమాచారం ప్రకారం చూస్తే నేమాంగ్ గ్రామం నుంచి మొదలుపెట్టి అమీనాబాద్ వరకు దాదాపు 20 గ్రోయిన్లు నిర్మిస్తారు. గ్రోయిన్లు అంటే గోడలు లాంటివే. సముద్రపు అలలు బలంగా తీరాన్ని తాకకుండా అతిపెద్ద గోడ కడతారు. అక్కడక్కడ ప్రొటెక్టివ్ వాల్స్ కూడా నిర్మిస్తారు. హోప్ ఐలాండ్ సమస్యకు పరిష్కారంగా అక్కడే మడ అడవులు పెంచడంతో పాటు ఆర్టిఫిషియల్గా సిమెంట్తో కొన్ని దిబ్బలు ఏర్పాటు చేస్తారు. ఇలా చేయడం వల్ల అలల వేగం తగ్గి తీరం కోతకు గురి కాకుండా ఉంటుందని భావిస్తున్నారు. వాకలపూడి, కొత్తపల్లి మండలం అమీనాబాద్ చేపల చెరువు వరకు చూస్తే మొత్తం 14.5 కిలోమీటర్ల మేర ఈ రిటైనింగ్ వాల్ నిర్మించనున్నారు. ఇక ఇదే ప్రాజెక్టులో భాగంగా ఉప్పాడ వద్ద గ్రీన్ ఫీల్డ్ నిర్మించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. హోప్ ఐలాండ్కు బయోషీల్డ్ పనులు కూడా చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి NDMF ఆమోదంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. క్షేత్రస్థాయిలో పనులను ఏపీ మారిటైమ్ బోర్డు అమలు చేస్తుంది. మరి ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణంతో ఉప్పాడ తీర ప్రాంతానికి రక్షణ దొరుకుతుందా అనే ప్రశ్నకు నిపుణుల సమాధానం ఇది. జనరల్గా ఏంటంటే ఇటువంటి రిటైనింగ్ వాల్స్ ఏంటంటే కాంక్రీట్తో కానీ దేంతో కానీ కన్స్ట్రక్ట్ చేస్తారు. ట్రీటెడ్ వుడ్తో కూడా చేస్తారు. వాటిలో కూడా రకరకాల షేపులు ఉంటాయి. ఆ కోత చాలా సివియర్గా ఉంటుంది కాబట్టి ఈ రిటైనింగ్ వాల్ కట్టడం వలన కోత ఆగడానికి సందేహం లేదు.
కానీ ఈ మత్స్యకారులకి దానికి వాళ్ళ జీవనోపాధికి వాళ్ళ మూమెంట్స్ వాళ్ళు అవి మాత్రం కొద్దిగా ఎఫెక్ట్ అయితే అవ్వచ్చు. శాశ్వత నివారణ అనేది కోస్టల్ రీజన్కి లేదండి. ఎందుకంటే సీ లెవెల్ రైజ్ అవుతోంది. ఆ సివియర్ ఎరోజన్ కంట్రోల్ చేయడానికి టెట్రోబాట్స్ వాడతారు, కోస్టల్ వాల్ వాడతారు. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే 1000 కిలోమీటర్స్ సైడ్ కూడా ఒక 5 కిలోమీటర్స్ విడ్త్లో గ్రేట్ సీ వాల్ అని ఒకటి కడదాం అనుకుంటున్నారు. అది 2030కి టార్గెట్ పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా కొన్ని మెజర్స్. బట్ ఏ మెజర్ కూడా శాశ్వత నివారణ ఇస్తుందనడానికి టెంపరరీగా మొన్న చూశారు కదా, శాండ్ బ్యాగ్స్ వేశారు. అదొక పద్ధతి. రకరకాల పద్ధతులు ఉన్నాయి. బట్ సముద్రాన్ని మనం ఆ సీ లెవెల్ రైజ్ని ఎరోజన్ని ఇక్కడ శాశ్వతంగా మనం కంట్రోల్ చేస్తా ఉంటే మాత్రం అంత ఇది లేదు. ఇది బేసిక్గా ఈ ప్రాజెక్టు స్వరూపం. తమ ఉనికి ఏమైపోతుందోనని భయపడ్డ తీర ప్రాంత ప్రజలకు ఈ రక్షణ కూడా ఎంతో కొంత భరోసా అయితే ఇవ్వనుంది. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టు ఎప్పటికల్లా పూర్తవుతుంది, సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపించనుంది అన్నది చూడాలి.